శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు అనే 5 కాండలు పూర్తి చేశాం. ఆ రోజైన యుద్ధకాండలో కూడా 60 సర్గలు పూర్తి చేసి 61వ సర్గలోని 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. समर्थ गुरु साईनाथ महाराज की जय. प्रकृत्याशेष तेजस्वी कुंभकर्णो महाबलः अन्येषां राक्षसेन्द्राणां वरदान कृतं बलम. ఈ కుంభకర్ణుడికి గొప్ప తేజస్సు బలం ఉన్నాయి. ఇతర రాక్షసులకేమో వరదానం చేత బలం వస్తే ఏతేన జాతమాత్రేణ క్షుధార్తేన మహాత్మన భక్షితాని సహస్రాన్ని సత్వానాం సుబహూన్యపి. వీడి ఏ తపస్సు లేకుండా పుట్టడంతో వీడికి ప్రాణులను భక్షించడం మొదలుపెట్టాడు. గొప్ప శక్తి వచ్చింది పుట్టడంతో. తేషు సంభక్షమానేషు ప్రజాభయ నిపీడితా యాంతి స్మ శరణం చక్రం తమప్యర్థన్య వేదయా. అలా భక్షిస్తూ ఉంటే ప్రజలందరూ కూడాను ఇంద్రుణ్ణి శరణొచ్చారు. అతనికి ఆ విషయాలు తెలిపారు. స కుంభకర్ణం కుపితో మహేంద్రో జఘాన వజ్రేణ స్థితేన వజ్రీ స చక్రవజ్ర అభిహతో మహాత్మా చచాల కోపాచ్చ భృసన్ననాథ. ఇది ఇంత తమ్ముడు విభీషణుడు చెప్తున్నాడు అన్నమాట కుంభకర్ణుని గురించి రాముడికి. అప్పుడు వజ్రధారి అయిన ఇంద్రుడు కోపించి కుంభకర్ణుడిని వజ్రంతో కొట్టాడు. ఆ విధంగా కొట్టగానే వాడు పెద్దగా అరిచాడు. తస్య నానజ్యమానస్య కుంభకర్ణస్య రక్షసః సుత్వా నినాదం నిత్రస్థ ప్రజా భూయో వితత్రసు. అంతకుముందే మహాభయంతో వణికిపోతున్న వాళ్ళందరూ కూడాను రాక్షసులు వీడి అరుపులు వినంగానే ఇంకా భయపడిపోయారు. తతః క్రుద్ధో మహేంద్రస్య కుంభకర్ణో మహాబలః నిష్కృష్యైరావతాద్దంతం జఘానోరసి వాసవం. అప్పుడు మహేంద్రుడిపై కోపంతో ఆ కుంభకర్ణుడు ఆ మహేంద్రుడి యొక్క వాహనమైన ఐరావతం యొక్క దంతాన్ని పీకి ఆ ఇంద్రుడి యొక్క వక్షస్థలం మీద కొట్టాడు. కుంభకర్ణ ప్రహారార్థో విజజ్వాల సవాసవ తతో విషేదు సహసా దేవా బ్రహ్మర్షి దానవా ప్రజాభి సహ చక్రస్య యయో స్థానం స్వయంభువా. తర్వాత ఇంద్రుడు బహుతాపం చెందాడు ఆ దెబ్బతోటి. అది చూసిన దేవతలు బ్రహ్మర్షులు దానవులు అందరూ కూడాను దిగులు పడ్డారు. దేవేంద్రుడు వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. కుంభకర్ణస్య దౌరాత్యం శశం సుప్తే ప్రజాపతే ప్రజానాం భక్షణం చాపి దర్శనం చ దివౌకసం ఆశ్రమధ్వంసనం చాపి పరస్త్రీహరణం తథా. కుంభకర్ణుడు ప్రజల్ని భక్షిస్తున్నాడని దేవతల్ని ఎదిరిస్తున్నాడని అసలు రాక్షసులు ఎందుకు వెళ్ళారు ఇంద్రుడి దగ్గరికి కదా? వీడు తింటున్నది రాక్షసుల్ని కదా. వాళ్ళు దేవేంద్రుడి దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే దేవతలు ఏమవుతారు వీళ్ళకి? సోదరులే కదా. అది ముల్లోక ప్రభు ఆయన కదా. భూలోకం పాతాళలోకం పైలోకం అన్నిటికీ ముల్లోక ప్రభు అంటారు దేవేంద్రుడు. ఇంకా వీళ్ళు పాతాళంలో ఉంటారు కదా రాక్షసులు. సో వీళ్ళకి రాజే భక్షిస్తుంటే ఏం చేస్తారు? దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళారనమాట. దేవేంద్రుడిని కూడా వీడు తన బలంతో ఆయన వాహనాన్ని యొక్క పన్నుని పీకి ఆ పన్నుతో మరి గుండె మీద కొట్టడంతో ఆయన భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు.
ఆయనతో పాటు మిగతా రాక్షసులు ప్రజలు అందరూ వెళ్ళారు. వీడు కుంభకర్ణుడు భక్షిస్తున్నాడని, అందరినీ దేవతలను అందరినీ ఎదిరిస్తున్నాడని, ఆశ్రమాలని నశింపచేస్తున్నాడని, పరస్త్రీలను హరిస్తున్నాడని బ్రహ్మదేవుడికి విన్నవించారు. ఏవం ప్రజాయతి తేషా భక్షయిష్యతి నిత్యశః అచిరేణైవ కాలేన శూన్యో లోకో భవిష్యతి. ఈ విధంగా వాడు కనుక తింటూ పోతే ఎవరు మిగలరు అని కూడా నివేదించారు. వాసవస్య వజ్రశ్రుత్వా సర్వలోక పితామహ రక్షాంశ వాహయామాస కుంభకర్ణం దత్తర్ష. వెంటనే బ్రహ్మదేవుడు మరి కుంభకర్ణుణ్ణి పిలిపించుకున్నాడు. కుంభకర్ణం సమీక్షైవ వితత్రాస ప్రజాపతి కుంభకర్ణమధాస్వస్త స్వయం భూరిదమబ్రవీత్. వాణ్ణి చూడంగానే బ్రహ్మదేవుడు కూడా భయపడ్డాడు. కొంతసేపటికి తెప్పరిల్లి కుంభకర్ణుడితో అన్నాడు, ధ్రువంలోక వినాశాయ పౌలస్యేనాసి నిర్మిత తస్మాత్వమధ్య ప్రభృతి మృత కల్పశయిష్యసే. నాకు చూస్తే ఆ విశ్రవసుడు నిన్ను లోకనాశనం కోసమే సృష్టించినట్టున్నాడు. అంచేత ఇప్పటి నుంచి నువ్వు చచ్చిన వాళ్ళగా పడిందువుగాక అని చెప్పించాడు. బ్రహ్మశాపాభిభూతోధ నిపపాతాగ్రత ప్రభో తతః పరమ సంభ్రాంతో రావణో వాక్యమబ్రవీత్. వెంటనే వాడు కింద పడిపోయాడు బ్రహ్మశాపం వల్ల. అది చూసిన రావణుడు క్షోభ చెంది ఇలా పలికాడు, ప్రబుద్ధో కాంచనో వృక్షఫలకాలే నుకృంచతే నప్పారం స్వకం న్యాయం చెప్తుమేవం ప్రజాపతి బ్రహ్మదేవుడా, పెరిగిన బంగారు వృక్షాన్ని ఫలం ఇచ్చే కాలంలో నరికేస్తున్నావయ్యా. నీ మునిమనవుడే ఇతను, ఇతన్ని శపించడం న్యాయం కాదు. నమిచ్ఛావచనశ్చత్వం స్వప్నశ్చేవ నశంశయ కాలస్తు క్రియతామస్య సేనే జాగరే తథా. రావణస్య వచ శ్రుత్వా స్వయం భూరిదమబ్రవీత్సేతాహ్యేష షణ్మాసానేకాహం జాగరిష్యతి. అయితే నీ మాట వ్యర్థం కావడానికి కూడా వీల్లేదు. ఇతను నువ్వు చెప్పినట్టు చచ్చినట్టు పడి ఉండాల్సిందే. అంటే ఏంటి చచ్చినట్టు పడి ఉండడం అంటే నిద్రలో ఉండాల్సిందే. అయితే కొంచెం అమెండ్మెంట్ చెప్పు, ఎంతకాలం పడి ఉండాలి, ఎంతకాలం లేవాలి అని. అప్పుడు ఆయన చెప్పాడు బ్రహ్మదేవుడు, 6 మాసాలు నిద్రిస్తాడులే, 6 మాసాలు మేలుకుంటాడులే అని చెప్పాడు. రేపు మనం ఈ సర్గలో మిగతా భాగాన్ని పూర్తి చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.